మన అధ్యక్షులు పెద్దలు మిరియాల రాజిరెడ్డి గారు, గౌరవ కార్మిక సోదరులు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, వాస్తవానికి ఈరోజు సింగరేణి పరిస్థితి చాలా ఆందోళనలో ఉన్నది. కొన్ని నిజాలు బయటకు రావడం లేదు. సింగరేణి ఒకప్పుడు సిరుల గని, ఇప్పుడు మేడిపండులాగా ఉంది సింగరేణి పరిస్థితి. పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు ఇవాళ సింగరేణి నిండా ఈ 2.5 సంవత్సరాల్లో స్కామ్ల గని అయిపోయింది. అది సింగరేణి స్కామ్ల గని అయిపోయింది. అంటే దాంట్లోకి పోయే ముందు అసలు సింగరేణిని కేసీఆర్ గారు ఆనాడు చంద్రబాబు నాయుడు వారసత్వ ఉద్యోగాలు తొలగిస్తే దాన్ని పునరుద్ధరించి 19,000 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించి మళ్ళీ జీవం పోసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్. కానీ జరుగుతున్నది ఏంది? వారసత్వ ఉద్యోగాల మీద ఎంక్వైరీ వేస్తాం, వీలైతే గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం తెచ్చి ఉన్న ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. ఇది కాంగ్రెస్ వైఖరి. ఉద్యోగాలు ఇచ్చుడు బీఆర్ఎస్, ఉన్న ఉద్యోగాలు తొలగించడం కాంగ్రెస్ వైఖరి. వీళ్ళు వచ్చినాక 2 మెడికల్ బోర్డులు పెడితే ఓ దాంట్లో 5 వచ్చినట్టున్నారు, ఓ దాంట్లో 23 మంది వచ్చినారు. అంతా అన్ఫిట్ చేసింది ఓసారి 5, ఓసారి 23, మిగతాదంతా ఫిట్ అంటున్నారు. ఓసారి మా రాజిరెడ్డి గారు, ఈశ్వరన్న, మేము సింగరేణి భవన్ పోయి మొత్తం బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు, చేతుల సంచి పట్టుకొని మూత్రం రాకపోతే సంచి పట్టుకొని నడిచేటోళ్ళని కూడా ఫిట్ ఉందో నువ్వు పని చేయమంటే వాళ్ళందరినీ తీసుకుపోయి సీఎండీని కలిసి చాలా గట్టిగా వాళ్ళ పక్షాన కొట్లాడిన సందర్భం కూడా మీకు తెలుసు. కానీ పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళు సింగరేణిని కాపాడాలనో సింగరేణి భవిష్యత్తు బాగుండాలనే ఆలోచన లేరు. ఇక మేము మళ్ళా గెలిచేది లేదు, అందిన కాడికి దోచుకోవాలనేటువంటి ధోరణిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు సింగరేణిలో కొన్ని విషయాలు చూస్తే ఏం జరుగుతూ ఉంది. 9E బ్లాక్ది అయితే మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య 9E బ్లాక్ పంచాయతీ లాస్ట్కు ఏదో ఉరుమురిగి విలేకరుల మీద పడ్డట్టు అది లాస్ట్కు కొంతమంది జర్నలిస్టులు అరెస్ట్ అయ్యేదాకా పోయి మంత్రులు బహిరంగంగా మా వాటా లేనిది, మా కాంట్రాక్ట్ లేనిదని మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులు 9E కోల్ బ్లాక్ విషయంలో ఏ రకంగా రోడ్డు మీద పడ్డారో కూడా మీరందరూ చూసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయితే ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే మీరు అసలు ఈ సింగరేణికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డ్యూస్ అనేది అడ్డగోలుగా పెరుగుతూ పోతూ ఉన్నాయి. అసలు డ్యూస్ చెల్లించడం లేదు. ఇప్పుడు సింగరేణి నుంచి ప్రభుత్వం బొగ్గు తీసుకుంటుంది, సింగరేణి నుంచి ప్రభుత్వం కరెంటు తీసుకుంటుంది. మరి మనం కూడా బొగ్గు తీసుకున్నాం, బీఆర్ఎస్ హయాంలో బొగ్గు తీసుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే ఎంత డ్యూస్ ఉండే, బీఆర్ఎస్ రాకముందు ఎంత డ్యూస్ ఉండే, బీఆర్ఎస్ వచ్చినాక కోల్డ్ డ్యూస్ ఎంత పెరిగినాయి అనేది ఒకసారి మీరు గమనిస్తే మనం 2014లో అధికారంలోకి వచ్చే నాటికే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం డ్యూస్ ఉన్నాయి, ఓ 2.5-3 వేల కోట్లు ఉన్నాయి. మనం 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం. పాతయి 3,000, మన 10 ఏళ్ళు కలిపితే 7,000 కోట్లు సింగరేణికి డ్యూ ఉండే. ఏది? టీఎస్ జెన్కో నుంచి బొగ్గుకు సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బు 7,000 కోట్లు. అంటే పాతయి 3,000 ఉన్నాయి. మన ప్రభుత్వం రాకముందే 2-3 వేలు ఉంది. కొత్తగా మన హయాంలో ఎంత డ్యూ ఉన్నట్టు? 4,000 కోట్లు. ఈరోజు ఎంత ఉందో తెలుసా మీకు? 21,000 కోట్లు. ఇది బొగ్గుది మాట్లాడుతున్నాం. సింగరేణికి కరెంటు ఇస్తుంది, సింగరేణి రాష్ట్రానికి బొగ్గు ఇస్తుంది. నేను ఇప్పుడు బొగ్గుది మాట్లాడుతున్నా. టీఎస్ జెన్కోకి ఇచ్చిన బొగ్గు మనం దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ డ్యూస్ 7,000 కోట్లు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డ్యూస్ ఎంత అంటే 21,000 కోట్లు. అంటే ఎంత పెరిగింది 2.5 సంవత్సరాల్లో? 14,000 కోట్లు. 14,000 కోట్లు పెరిగింది. 7 నుంచి 21, 14,000 కోట్లు 2.5 సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 14,000 కోట్లు సింగరేణికి బాకీ పడ్డది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం 10 ఏళ్లలో బాకీ పడ్డది ఎంత? 4,000. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది ఎంత? 14,000 కోట్లు. ఇక ఉంటుందా సింగరేణి? అంటే మనం కట్టుకుంటూ పోయినాం. కొంత మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రభుత్వంలో ఎకానమీ స్లో డౌన్ అయ్యి
కరోనా వల్ల కొంత ఇబ్బంది కలిగి ఆ 2 ఏళ్ళు కొంచెం పేమెంట్ చేయలే మనం, అందువల్ల ఈ 4,000 కోట్లు డ్యూ వచ్చింది. బట్ వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు ఒక్క రూపాయి కూడా బొగ్గుకి ఇస్తలేరు సింగరేణికి. దాంతో 14,000 కోట్లు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో బొగ్గు తీసుకొని సింగరేణికి 1 రూపాయి ఇవ్వలేదు. నంబర్ 1. ఇక కరెంటు చూస్తే దాదాపు అదొక 20,000 కోట్లు ఉంది. అంటే 2 కలిపితే మీరు అన్నట్టు 50,000 కోట్ల పైచిలకు డ్యూస్ ఉన్నాయి. సింగరేణి అంటే మీకు ఏం తెలిసి ఇంతకుముందు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. సింగరేణి పైసలు 3,000 కోట్లు 4,000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడేమున్నది? ఇప్పుడు ఓవర్ డ్యూ. మన మొత్తం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఓవిడి ఎంత అంటే, నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన, ప్రతి ప్రభుత్వానికి కూడా ఓడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడికి అనుమతిస్తుంది. కార్పొరేషన్లు అయితే బ్యాంకులు ఓడికి అనుమతిస్తాయి. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఓడి ఆ రోజు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,400 కోట్లు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 3,200 కోట్లు ఓడి ఉంది. అంటే మన లిమిట్ ఓడి, అంతకంటే ఎక్కువ పోవద్దు. ఒక గవర్నమెంట్కే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి లిమిట్ ఎంత అంటే 3,200 కోట్లు. మరి సింగరేణి ఓడి ఎంత చెప్తారా ఎవరైనా? ఈరోజు సింగరేణి ఓడి ఎంత అంటే 4,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఓడి కంటే సింగరేణి ఓడి ఎక్కువ. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుండే. కాంగ్రెస్ వచ్చినాక ఫిక్స్డ్ డిపాజిట్ పోయింది, 4,000 కోట్ల ఓడీలకు పోయింది. ఇప్పుడు మీకు జీతాలు రావాలంటే బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోయి అప్పులు తెస్తే, ఓడీ తెస్తే, బతిన్లాడితే నెలకు జీతం పడుతుంది. ఈరోజు ఇంకా 4 రోజులు పోతే దాని పరిస్థితి ఏందో కూడా అర్థం కాని స్థితికి సింగరేణి పోతా ఉంది ఈరోజు. ఇది కార్మికులు అర్థం చేసుకోవాలి. మరి ఏమవుతుంది? ఎందుకు ఇట్లా అవుతా ఉంది? ఓడీకి ఎందుకు పోయింది? ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఓడీకి ఎందుకు పోయింది? ఈ 2.5 ఏళ్లనే కాంగ్రెస్ ఏం చేసింది అంటే చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి, డిస్కస్ చేద్దాం మళ్ళోసారి. కానీ కొంత బ్రాడ్గా ఇవాళ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మీరు బాగా వినాలి. ఇందులో కొంతమంది ఎవరైనా ఆఫీస్ స్టాఫ్ కూడా ఉండొచ్చు. మీరు సింగరేణి వెబ్సైట్లో పోతే ఏం చెప్తున్నారంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మన దగ్గర ఈ వేరియస్ పాయింట్స్లో స్టాక్ ఉంది అని చూపిస్తున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినాము, డిమాండ్ లేకపోవడం వల్ల ఒక్కొక్క బొగ్గుబాయి మీద ఇంత స్టాక్ ఉన్నది అని సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు. ఎంత? మందమర్రి బొగ్గుబాయి మీద 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందట. ఉన్నారా మందమర్రిలో? ఇది సింగరేణి వెబ్సైట్లో చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో సింగరేణిలో మందమర్రి బొగ్గుబాయి దగ్గర 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఎస్ఆర్పి అంటే మన శ్రీరాంపూర్ బొగ్గుబాయి దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. RG1 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. RG3 బాయి మీద 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. BHPL భద్రాద్రి భూపాలపల్లి బొగ్గుబాయి మీద మా రమణన్న పోయి చూడాలి రేపు, కార్మికులను తోలుకొని పోయి 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. అరే మరి సింగరేణి అఫీషియల్ వెబ్సైటు, మీకని చాలా గమ్మత్ చెప్తా వినండి. YLD ఇల్లెందు బొగ్గుబాయి మీద 3,50,000 బొగ్గు స్టాక్ ఉన్నది. SPL సత్తుపల్లి మీద 2 లక్షల స్టాక్ ఉన్నది. మొత్తం కలిపితే ఈరోజు సింగరేణి అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళు చెప్తున్నది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బాయిల మీద స్టాక్ ఉన్నది అని చెప్పి సింగరేణి చూపిస్తున్నది. ఉత్తగా చూపించుడు కాదు,
ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల మీద ఆదాయం వచ్చింది మాకు టన్నుకు 4,200 రూపాయలు ఉంటుంది కదా, 4,200 రూపాయల చొప్పున ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకు లెక్కగట్టి మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కట్టిండ్రు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చిండ్రు, దీని మీద కోల్ సెస్ కట్టిండ్రు, దీని మీద డిఎంఎఫ్టి కింద ఇస్తాం కదా, డిఎంఎఫ్టి సిఎస్ఏ డబ్బులు కూడా ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఎటువై ఈ బొగ్గు? మరి నేను ఉత్తగా చెప్తాను, దిస్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టి కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్. బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంత తీసి మార్కాన్గాడు లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే? ఉన్నదా లేదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దీని విలువ ఎంత? 4,000 కాడికి వేసుకున్న 1,600 కోట్లు. మరి 1,600 కోట్ల బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు? ఉన్నదా లేదా? మరి లేకపోతే యాడికి పోయింది? ఎవడు తిన్నాడు? ఈ పైసలు ఎవరి జేబులకు పోయింది? మరి ఎట్లా చూపించింది 1,600 కోట్ల బొగ్గు ఉన్నదని? ఈ కార్మికులు రేపు నేను ఈ అఫీషియల్ డౌన్లోడ్ చేసి కూడా ఇస్తా మీకు, మీరు తీసుకోండి. నేను ఈ పేపర్ కూడా ఇస్తా. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినామని దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, కోల్ సెస్ కట్టి, డివిడెండ్ కట్టి, డిఎంఎఫ్టి కట్టి ఎవరిని కొంప ముంచుతున్నారు? ఎటువైంది మరి 1,600 కోట్ల బొగ్గు? ఒక్క బొగ్గు ముక్కనన్నా దొరుకుతుంది ఆడపోతే? బొగ్గు ముక్క దాచుకునేదా బంగారమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్దగా ఉండాలి లాట్లు. మరి ఆ బొగ్గు ఏమైంది? ఇది ఈరోజు టీజీబీకేఎస్ ప్రశ్నించాలి. ఏమైంది? ఆ 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద ఉన్నదని నేను బాయి వైజ్ చెప్పిన మీకు. మరి బొగ్గు ఉన్నదా లేదా? ఎక్కడుంది బొగ్గు? ఏమైంది? ఎవడమ్ముకున్నాడు? మరి దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిరి? అసలు తీసిండ్రా తీయలేదా? తీసుకొని ఏమైనా ప్రైవేట్లు అమ్ముకున్నారా? తీయకుండానే తీసినట్టు చూపించిండ్రా? లేదు ఇది ఎవరికైనా అమ్ముకున్నారా? మరి ఈ 1,600 కోట్లు ఎవరి జేబులకు వాయే? తీయని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? అంటే తీసినట్టున్నారు. తీస్తే మరి ఏమైంది బొగ్గు? మరి ఎవరికి అమ్ముకున్నారు? సీక్రెట్గా అమ్ముకున్నారా? సాట్కి అమ్ముకున్నారా? ఈ 1,600 కోట్ల బొగ్గు ఎక్కడున్నది అనేది ఎలబెత్తి తీయాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు నేను బొగ్గు బాయి వైజ్ చెప్పిన మీకు, ఇంకా డీటెయిల్డ్గా అన్ని బొగ్గు బాయిల స్టాక్ వివరాలు కూడా ఇస్తా. మీరు రేపటి నుంచి దీన్ని పోయి తీయండి, మీ జీఎంలను అడగండి. బొగ్గు బాయికో జీఎం ఉంటాడు కదా. మందమరి బొగ్గు బాయి దగ్గర 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నట్టు జీఎంఏ చూపిస్తాడు వెబ్సైట్లో. మరి 700 పని జీఎంను పట్టుకొని పోండి, తీయాలి కదా అన్న. ఒక డివిజన్కి ఒక జీఎం ఉంటాడు కదా, ఈ బాయికి ఒక జీఎం ఉంటాడు కదా. రేపు మీరు పోవాలి ఆర్జీవన్ రామగుండం వాళ్ళంతా పోయి 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని నువ్వు చూపిస్తున్నావా లేదా? ఉన్నది. మరి ఆడుంది చూపి. మరి ఏడిపోయింది బొగ్గు? ఆ పైసలు ఎవరు తిన్నాడు? ఈ స్కామ్ తీయాలన్నా వద్దా? దిస్ ఈజ్ నెంబర్ 1. ఇక నెంబర్ 2, మనం అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో షార్టేజ్ ఉంది కరెంటు, ఈ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి సాధించాలని కేసీఆర్ గారు 2x600 1,200 మెగావాట్లు జైపూర్లో విద్యుత్ ప్లాంట్ పెట్టినాం. ఉత్పత్తి అయింది, కరెంటు తీసుకున్నాం, పీపీఏ చేసినాం, దానికి డబ్బులు కడతా ఉన్నాం. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఇంకేం చేసినారు? 1x800 ఇంకోటి కడతాం జైపూర్లో అన్నారు. అన్నారా? పని స్టార్ట్ అయిందా? అయితే ఈ 1x800కు రాజస్థాన్ రాష్ట్రంతో జైపూర్ జేవీ చేసినారు. తెలంగాణ గవర్నమెంట్ రాజస్థానంతో జేవీ చేసుకున్నారు. జాయింట్ వెంచర్. తెలంగాణ 76, రాజస్థాన్ 24. రాజస్థాన్ 24లో వాడు పైసలు పెట్టాడట. పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్
అనే ఒక జిల్లా ఉంటుంది పాకిస్తాన్ బార్డర్లో, జైసల్మీర్. ఆడ మనకు 3-4 వేల ఎకరాల ఎడార్ల జాగ చూపిస్తారట. ఆ జాగలో సింగరేణివుడు పోయి ఆడ సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట. ఇప్పుడు ఈ నిమిషానికి జైపూర్లో సింగరేణిది సోలార్ ఆఫీస్ నడుస్తుంది. ఆడికి కొంతమంది ఉద్యోగుల్ని పెట్టిండ్రాడ. ఆ జైసల్మీర్లో ఎవడు రాజస్థాన్ వాడు పెట్టలే, భారత ప్రభుత్వం పెట్టలే, ఆ పాకిస్తాన్ బార్డర్లో ఎవడు పెట్టడు. బక్రగాడు తెలంగాణ దొరికింది అనుకున్నారో ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళను. జైసల్మీర్లో తీసుకుపోయి వాడు 4,000 ఎకరాలు ఇస్తా, ఆడ మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుండంటే ఇప్పుడు సింగరేణి ఉద్యోగులతోనే ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు జైపూర్లో. జైసల్మీర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట్టుగా. 24% రాజస్థాన్, 76 తెలంగాణ. రాజస్థాన్ క్యాబినెట్ దీన్ని ఆమోదించింది, కానీ తెలంగాణ క్యాబినెట్ ఇవాళకి ఆమోదించలేదు. ఇంతవరకు డిపిఆర్ అప్రూవల్ కాలే, ఇంతవరకు పీపీఏ కాలే. పీపీఏ అంటే ఏంది? ఈ ఉత్పత్తి చేసిన కరెంట్ ఎవడు కొనాలి? రాజస్థాన్ కొంటుందా? వాడు కొన అన్నాడు, నాకెందుకు మస్తున్నది అన్నాడు. తెలంగాణ కొంటుందా? మాకు వద్దా. ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీపీసీ వాళ్ళు మనకిస్తామన్న 4,000లో ఇంకా 1,600 మెగావాట్లు రెడీ ఉంది, తీసుకో అని ఎన్టీపీసీ అడిగితేనే తెలంగాణ వద్దు అంటుంది. మరి నువ్వు తయారున్న రూపాయి ఖర్చు లేకుండా, అప్పు లేకుండా ఎన్టీపీసీడే ప్లాంట్ కట్టి, ఎన్టీపీసీడే ఉత్పత్తి చేసి అత్యంత చౌకగా తెలంగాణ కరెంట్ ఇస్తా అంటే మన ప్రభుత్వం వద్దంటుంది. ఇప్పుడు ఈడ కట్టాలంటే ఏం కావాలి? మెగావాట్కు 4 కోట్లు వేసుకున్నా 800 మెగావాట్లు అంటే 3-4 వేల కోట్లు పడుతుంది. సో మరి పైసలున్నాయా? సింగరేణి 4,000 కోట్లు ఓడిల్లినది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలున్నాయా? నువ్వే 50,000 కోట్లు బాకీ పడ్డావు. మరి ఎందుకు కడుతున్నట్టు? ఈ 800 మెగావాట్స్ ఎవరి కోసం కడుతున్నట్టు? మరి అది కట్టేది ఉంటే పీపీఏ ఎందుకు ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ అప్రూవ్ చేయలేదు? మరి రాష్ట్ర ప్రభుత్వము డిపిఆర్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ లేకుండా రాజస్థాన్తో పోయి ఎందుకు జేవీ చేసుకున్నారు? రాజస్థాన్తో జేవీ చేసుకొని జైసల్మీర్లో ఎందుకు ల్యాండ్ తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిదే జైపూర్లో పోయి మీరు సింగరేణి ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేసిండ్రు? అసలు ఏం జరుగుతుంది దీని వెనుక? ఇదంతా బయటకు రావాలి. ఇందులో ఇంకో కోణం ఉన్నది. పీపీఏ లేదు, డిపిఆర్ అప్రూవల్ కాలేదు, ఆల్రెడీ బిహెచ్ఎల్కి ఆర్డర్ ఇచ్చేసిండ్రు. సివిల్ వర్క్లకు టెండర్లు పిలిచిండ్రు, సివిల్ వర్కులు స్టార్ట్ అయినాయి. డిపిఆర్ లేకుండా, పీపీఏ లేకుండా సివిల్ వర్కులు స్టార్ట్ చేయొచ్చునా? ఇప్పుడు ఏమైంది? మధ్యలోకి పోయినరు. బ్యాంక్ లోన్ కావాలంటే ఏం కావాలి? డిపిఆర్ కావాలి. బ్యాంక్ లోన్ కావాలంటే పీపీఏ కావాలి. ఎవడు కొంటాడు ఈ కరెంట్ అనేది? రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ కావాలి. పీపీఏ లేదు, డిపిఆర్ లేదు, ఎవడు అప్పిత్తలేడు. ఎవడు అప్పియపోయే వరకు సగంలో పనులు ఆగిపోయినాయి. ఈ థర్మల్ ప్లాంట్ ఎట్లుంటుందంటే రోజుకు ₹1,00,00,000 లాస్ అవుతుంది లేట్ అయితే. ఒక రోజు లేట్ అయితే ₹1,00,00,000 దాని రేటు పెరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి 365 కోట్లు లాస్ అవుతుంది. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఏడాదిని అర్థం నుంచి అది సగంలో ఆగిపోయి ఉన్నది. దానికి ఆఫీసర్లను పెట్టిండ్రు, పనులు స్టార్ట్ చేసిండ్రు, బిహెచ్ఎల్కు ఆర్డర్ ఇచ్చిండ్రు. దానికి నా పీపీఏ లేదు, నా డిపిఆర్ లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం లేట్ అయిందంటే 800 కోట్లు సింగరేణి లాస్ అయినట్టే. 800 కోట్లు సింగరేణి నష్టపోయినట్టే ఈ నిమిషానికి. అంటే ఏంటి? కమిషన్లు. హడావిడిగా కమిషన్ల కోసం ఆర్డర్లు ఇచ్చిండ్రు, టెండర్లు పిలిచిండ్రు, ఉన్న డబ్బులకి వెళ్ళి వాళ్ళకి పేమెంట్ చేసిండ్రు. అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోతున్నాయి. ఎన్ని సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిండ్రంటే 106 మెగావాట్లకు ఒక టెండర్ పిలిచిండ్రు, 98 మెగావాట్లకు ఒక టెండర్ పిలిచిండ్రు. ఇప్పుడు టెండర్లు పిలిచిండ్రు, సోలార్ ప్లాంట్లు కట్టిండ్రు, అది ఎవడు తీసుకుంటలేడు. సింక్రనైజ్ అవుతలేదు. ఉత్పత్తి చేసిన కరెంటుకు ఎవడు పీపీఏ తీసుకుంటలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అంత పిలిచిందంటే దాంట్లో కూడా పెద్ద కథ ఉన్నది, మళ్ళీ డీటెయిల్గా చెప్తే ఎప్పుడన్నా. ఆ సోలార్ టెండర్ల వెనుక జరిగిన అవినీతి ఏంది, ఆ టెండర్ కండిషన్స్ ఎట్లా పెట్టిండ్రు. బయట సోలార్ కరెంట్ కావాలంటే 2.5-3 రూపాయలకు సోలార్ పవర్ ఇలా 1 మెగావాట్ ఉత్పత్తి అవుతుంది. సింగరేణి ఇచ్చిన టెండర్లు ₹4.02, ₹3.90, ₹5 కూడా ఇచ్చారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. అంటే అది ఎంత భారం పడబోతుంది సింగరేణి మీద. ఎవరి డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నారు.
కొత్త బొగ్గుబాయిలు ఓపెన్ చేయాలి, మన కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త బ్లాకులు తెచ్చుకోవాలి, నైనీ ఓపెన్ చేయాలి. దీని మీద దృష్టి లేదు. మేము సోలార్ పవర్ ప్లాంట్లు పెడతాం, కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాం. పోనీ థర్మల్ ప్లాంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ చేసుకోవాలి కదా. నువ్వు పీపీఏ చెయ్యవు, నువ్వు డిపిఆర్ అప్రూవ్ చెయ్యవు, రాజస్థాన్ 90 చేసుకొని వచ్చిండ్రు. అదో పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. సోలార్ పవర్ పేరు మీద దాదాపు 300 మెగావాట్లు టెండర్లు పిలిచి అలా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టిండ్రు. టెండర్ కాగానే 10%, ఇక వీళ్ళ లెక్క సెట్ అయిపోతుంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ పని చేస్తేనే పైసలు ఇచ్చినాం. ఇవాళ మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి టెండర్ కాగానే 10% ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు. అట్లా ఇవాళ 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల కుంభకోణం జరిగింది సింగరేణిలో. ఇవాళ జైపూర్ పవర్ ప్లాంట్ వెనుక ఒక పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది సింగరేణిలో. ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద స్టాక్ ఉందని చెప్పి ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది ఈరోజు సింగరేణిలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో 4,000 కోట్ల ఓడి, ఇంకోవైపు ముఖ్యమంత్రి ఫుట్బాల్ షోకుల కోసం సింగరేణి పైసలు ఇస్తారు. వాడెవడో వచ్చి ఈడ ఫుట్బాల్ ఆడితే రేవంత్ రెడ్డికి వాంతో ఆడాలనే షోకు ఉంటే సింగరేణి పైసలు కోట్ల కొద్ది డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకులు తీర్చుకుంటాడు. ఇదంతా కూడా ఒక సింగరేణిని అసలు ఒక బంగారు బాతుగా ఉండే సింగరేణిని ఇలా ఆగం చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. తెలంగాణకు ఏ రాష్ట్రానికి లేనంత గొప్ప అవకాశం సింగరేణి. దాన్ని ఈరోజు అప్పుల ఊబిలోకి నెట్టేసి అసలు సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకం చేసే వైపు తీసుకుపోతూ ఉన్నారు. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఇంకా ఎప్పుడైనా కలిసినప్పుడు ఒకసారి వీలైతే ఆడ ఒకటి కార్మికులతో మీటింగ్ పెట్టండి, మొత్తం డీటెయిల్డ్గా ఈ విషయాలన్నీ కూడా బయట పెడదాం ఏం జరుగుతూ ఉందో. ఇప్పుడు నేను చెప్పిన మీకు బొగ్గు బాయిలలో ఎక్కడెక్కడ ఎంత స్టాక్ ఉన్నదో రేపొద్దున మీ జీఎంలను కలవండి, మీ స్థానిక మాజీ శాసనసభ్యులు, పార్టీ నాయకులు మీరు వెళ్ళి మరి స్టాక్ ఉందా చూపిమని అడుగుంది. లేదా ఎటుపోయినట్టు ఈ బొగ్గు దాచుకుందానికి ముక్క కాదు కదా, ఇది బంగారం కాదు కదా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందంటున్నారు. ఉంటే యాడుంది మరి? లేనిది ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, ఎందుకు డివిడెండ్ ఇచ్చిండ్రు, ఎందుకు కోల్ సెస్ కట్టిండ్రు, ఎందుకు ఇవన్నీ చేసిండ్రో ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొత్తంగా ఏమైపోయిందంటే వీల్ లెఫ్ట్ అండ్ రైట్ ఆ సింగరేణిని ఇవాళ అయోమయం అయిపోయింది. ఇవాళ నేను కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ మధ్య నైనీ కోల్ బ్లాక్ టెండర్లు జరిగినాయి. సరే అదొక విషయం ఉంది, సైట్ విజిట్ సర్టిఫికెట్, దానికి కూడా బట్టి గారు కవరింగ్ ఇచ్చిండ్రు. లేలే గతంలో ఉంది లేదా ఇంకెక్కడో ఉంది అని. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎప్పుడు కూడా ఓపెన్ కోల్ బ్లాక్లు లేదు. నేను ఇంకోటి మీరు ఎవరైనా గమనించిందో లేదో, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చినాక ఓబీ టెండర్లన్నీ కూడా +6 +7 పోతున్నాయి అని ముఖ్యమంత్రి బావమర్ది సుజన్ రెడ్డికి ఎట్లు ఇచ్చిండ్రు, లేదా ఇంకొక బ్లాక్ ఎట్లు ఇచ్చిండ్రు, ఎంత ఎక్సెస్ పోయిందో నేను చెప్తూ ఇంకో విషయం బయట పెట్టాను నేను. శ్రీరాంపూర్ ఓబీ టెండరు 7 సార్లు ఫైనాన్షియల్ బిడ్ పిలవడానికి డేట్ ఇచ్చి 7 సార్లు వాయిదా వేసిండ్రు. యాక్చువల్గా సింగరేణి ఎట్లుంటుంది అంటే ఒక్కొక్క రోజు కూడా కాస్ట్లీ, ఒక రోజు కూడా వేస్ట్ చేయరు. వెంటనే టెండర్లు పిలిచి ఫైనల్ చేసి బొగ్గు ఉత్పత్తి పెంచితేనే సింగరేణి బతుకుతుంది, సింగరేణి ప్రాఫిట్లకు పోతుంది. ఒక రోజు లేట్ అయితే సింగరేణి కొంత లాస్ అవుతుంటుంది. కానీ ఒక 6 నెలలు శ్రీరాంపూర్ టెండర్ను టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు, ఫైనాన్షియల్ బిడ్కు వాయిదా, దానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు. బీఆర్ఎస్ దాన్ని బయట పెట్టి గట్టిగా అడిగితే అది ఓపెన్ చేస్తే -20 టెండర్ పోయింది. అది -20 ఎంత పోయింది కదా, ఎస్ఆర్పి -20 పోయింది. అది మనం తీస్తే బయటపడ్డది. అంటే లేకపోతే ఎంత స్కామ్. మనం చెప్పినాకనే ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ బంద్ అయింది. బీఆర్ఎస్ బయట పెట్టినాక సైట్ విజిట్ బంద్ అయింది. కనీసం సింగరేణిలో కొంత అవినీతి ఆగింది. కొంతమంది ఓబీ కాంట్రాక్టర్లు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ఎక్కడెక్కడి నుంచో వస్తారట. వాళ్ళు ప్రధానమంత్రి ఆఫీస్కు కంప్లైంట్ చేసిండ్రు, మాకు జీఎం ఆఫీస్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరు, ఈ సైట్ విజిట్ పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇస్తుండ్రు, టెండర్లలో గోల్మాల్ అవుతుంది అని సింగరేణి సీఎండీకి, ముఖ్యమంత్రి ఆఫీస్కు, ప్రధానమంత్రి ఆఫీస్కు కంప్లైంట్లు ఇస్తే, ఈమెయిల్స్ పంపితే దాని మీద ఇప్పటిదాకా విచారణ జరుగుతలేదు. నేను కిషన్ రెడ్డి గారిని అదే అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి,
కాంగ్రెస్కు బీజేపీకి మధ్య సంబంధం లేకపోతే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుబాయిల మీద నిల్వ ఉందని ఇలా సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. అది ఎక్కడ ఉన్నదో ఆ బొగ్గు ఇన్స్పెక్షన్ చేపింది, యాక్షన్ తీసుకోండి. గతంలో నైనీ కోల్ బ్లాక్ విషయంలో మనం సైట్ విజిట్ సర్టిఫికెట్ను బయట పెడితే కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసినారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టండి, ఎందుకు సీక్రెట్ పెడుతున్నారు? కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసింది, అప్పుడు కమిటీ వచ్చింది. మరి ఆ కమిటీ ఏం తేల్చింది, కమిటీ రిపోర్ట్లో ఏమొచ్చింది, దాన్ని ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, దాన్ని బయట పెట్టాలని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను మీతో కోరేది చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు యూనిటీగా లేకపోతే ఇది టీజీబీకేఎస్ భవిష్యత్తే కాదు, మొత్తం సింగరేణి భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రానికే నష్టం జరిగేటువంటి పెను ప్రమాదంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం మన సింగరేణిని నెడతా ఉంది. అందువల్ల మీరు మేల్కోవాలి. ఇది మన సంఘం కోసమే కాదు, యావత్ తెలంగాణ కోసం, సింగరేణిని కాపాడుకోవడం కోసం ఈరోజు మా కార్మికులందరినీ ఒక్కతాటి మీదకి తెచ్చి పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. కాంగ్రెస్కో హటావ్, సింగరేణికో బచావ్ అనేటువంటి నినాదంతో ఈరోజు వెళ్ళకపోతే ఇక ఈ సింగరేణి మిగలదు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. నేను మచ్చుకు మాత్రమే, నేను సడన్గా పిలిచిన్నాను, నేను ముందు వచ్చే ఆలోచన ఉంటే మొత్తం ప్రిపేర్ అయ్యి అని చెబుతుంటే డాక్యుమెంటే ఇస్తుంటే, నేనేదో వేరే ప్రెస్ మీట్ ఉందని తెలంగాణ భవన్కి వస్తుంటే ఈయనంగా వస్తున్నట్టే జర వచ్చిపో అంటే వచ్చిన నేను మా ఈశ్వరని వెళ్తే, మా ఈశ్వరని నన్ను మొదలు విలువలే. అయితే సడన్గా ఇప్పటికిప్పుడు కూర్చొని ఏదో 4 ముక్కలు యాదికి వచ్చినాయని పేపర్ మీద రాసుకొని చెప్పే ప్రయత్నం చేసిన. బట్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నిజంగా కూడా చాలా గంభీరంగా ఉంది పరిస్థితి, చాలా గంభీరంగా ఉన్నది పరిస్థితి. మీరు అసలు రేపు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. 4,000 కోట్ల ఓడీలో ఉందంటే మీరు ఆలోచించండి. 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న సింగరేణి ఇవాళ 4,000 కోట్ల ఓడీలోకి పోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఓడి 3,200 కోట్లు, సింగరేణి ఓడి 4,000 కోట్లు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం ఓడి కంటే సింగరేణి ఓడి ఎక్కువ. ఎటుపోతుంది సింగరేణి? ఇది మేల్కొనాల్సిన సమయం, అలర్ట్ కావాల్సినటువంటి సమయం. దీని విషయంలో కార్మికుల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. కార్మికులందరినీ ఒకతాటి మీకు తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరం కలిసి, ఎందుకంటే మనం ఈ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణకి ఇంత గొప్ప వనరుగా ఉన్నటువంటి సింగరేణిని మరి నిలబెట్టుకొని కాపాడుకునేటువంటి బాధ్యత మరి కార్మికులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, చిన్న చిన్న భేదాభిప్రాయాలు పక్కన పెట్టి, చాలా క్వశ్చన్లు వచ్చినట్టున్నాయి, ఆన్సర్లు వచ్చినట్టున్నాయి, ఇంకా మీరు అలా తవ్వుకుంటూ పోతే మనం మునుగుడు కాదు, సింగరేణి మునుగుతుంది. అన్ని పక్కన పెట్టండి, ఐక్యంగా కండి, సంఘాన్ని బలోపేతం చేయండి, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని పోండి, సింగరేణిని